దేవుడు నిజముగా నా ప్రార్థనకి సమాధానము కలుగ చేయవాడైతే నా బతుకెందుకు ఇలా ఉండిపోయింది అంటే నీ ప్రశ్నలన్నిటికీ రాత్రి దేవుడు జవాబిస్తున్నాడు. ఏంటో తెలుసా, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న సమాధానము లేని ప్రార్థనలో ఒకరోజు నీ ఊహకు కూడా అందని స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళబోతున్న యేసు నామమున ఆమేన్. నమ్ము, అది నమ్ము. యేసేపు చూడండి గుంటలో ప్రార్థన చేస్తుంటాడు. యేసేపు చూడండి అమ్మి వేయబడినప్పుడు ప్రార్థించుంటాడు. యేసేపు చూడండి ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థించుంటాడు. యేసేపు చూడండి ఆ యొక్క బానిస బ్రతుకుగా బ్రతుకుతున్నప్పుడు ప్రార్థించుంటాడు. యేసేపు చూడండి చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటాడు. ఎక్కడైనా దేవుడు ఆయన ప్రార్థనకి జవాబిచ్చున్నాడా? ఇవ్వలే. నిజంగా దేవుడు అతని ప్రార్థనకి ముందే జవాబిచ్చేస్తే ఏంటా జవాబు, ఏంటా సమాధానము? అన్నలు గుంటలో తోయివేయబడిన వెంటనే దేవునికి ప్రార్థించగానే ఒకవేళ యేసేపు ప్రార్థన దేవుడు వినేసి ఎవరో ఒక్కరిని రప్పించి ఆ యేసేపును కనుక పైకి కనుక తెచ్చేసి ఉండుంటే పైకి వచ్చుండేవాడు, కానీ సింహాసనం మీద కూర్చుండేవాడు కాడు. అమ్మి వేస్తున్నప్పుడు దేవుడు వినేసి అమ్మేస్తున్నారా, అయ్యో యేసేపు నాకు ప్రార్థన చేశాడే, అమ్మేస్తున్నాడని ప్రార్థన చేశాడే, వెళ్ళండి రక్షించేయండి అని దేవుడు ఎవరినైనా పంపించేసి ఆ ప్రార్థనకి సమాధానం ఇచ్చేసి అమ్మి వేయబడిన వారి దగ్గర నుంచి తిరిగి రప్పించేస్తే రాజు తర్వాత రాజు ఉండేవాడా? గట్టిగా చెప్పండి. అయ్యో ఒంటరిగా ఉన్నాడా? ఇంతవరకు తండ్రితో ఉన్నవాడు ఐగుప్తు దేశంలో ఒంటరిగా ఉన్నాడా? అయ్యో ప్రార్థన చేశాడు, సమాధానం ఇచ్చేయాలి అని వెంటనే సమాధానం ఇచ్చేసి కనుక తన తండ్రి దగ్గరికి వచ్చుంటే కొన్ని సంవత్సరాల తర్వాత వారి వంశాన్ని కాపాడుకోగలిగిన, ఆహార ధాన్యాలు ఇవ్వగలిగిన అధికార స్థితిలో ఉండేవాడా? అంటే ఏమర్థమైంది? దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదంటే దానికి అర్థం ఏమిటంటే మనం ఎక్స్పెక్ట్ చేసేదానికంటే దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ ఉన్నతమైనవేవో ఆయన మనకి ఇవ్వబోతున్నాడని లెక్క. నమ్మినోళ్ళు ఆమెను చెప్పండి. ఆమేన్.